వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ షో. చూస్తున్నారు కదండి, ఈరోజు మనం ప్రత్యేకంగా మన హెల్త్ షోలో మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఈ సమ్మర్లో మనల్ని ఎలా సర్వైవ్ చేసుకోవాలని తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇన్ని టిప్స్, ఎక్సర్సైజ్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం చూసేసేద్దాం. చూసారు కదండి, మన మార్షల్ ఆర్ట్ ఏంటంటే కొన్ని కాంబినేషన్ మూమెంట్స్ చేద్దాం అన్నమాట. ఎందుకంటే మెయిన్గా ఈ మార్షల్ ఆర్ట్ అనేది ఏంటంటే ఫిజికల్ పరంగా ఫిట్గా ఉండడానికి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి అనమాట. అదేవిధంగా ఏంటంటే మన ఈ మూమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే రకరకాల పంచింగ్స్, కిక్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి చేయడం జరుగుతుంది. రెడీ, క్లోజ్ యువర్ లెగ్స్, మూవ్ డౌన్, 2 3 4 5 6 double 1 2 3 4 5 6 triple 1 2 3 4 5 6 Chinese 1 2 3 4 5 6 double 1 2 3 4 5 6 last one 1 2 3 4 5 6 up, oh, in, out, in, అవుట్. చూస్తారు కదండి, ఇలాంటి మూమెంట్స్ అనమాట. అంటే మెయిన్గా ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు గ్రూప్గా చేసినప్పుడు వాళ్ళు మెంటల్గా బాగా స్ట్రాంగ్గా తయారవుతారండి. మెయిన్గా మనకి మార్షల్ ఆర్ట్స్ కావాల్సిందని. ఎందుకంటే వాళ్ళు భయం అనేది పోవాలి, ఫియర్లెస్గా ఉండాలన్నమాట. ఎందుకంటే నేటి కాలంలో చాలామంది ప్రతిదానికి భయపడుతూ ఉంటారనమాట. ఇలాంటి మార్షల్ ఆర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే బాగా స్ట్రాంగ్గా మార్చుకోగలరు, ధైర్యంగా నిలబడగలరు అనమాట. ఎటువంటి పరిస్థితులు సరే వాళ్ళు కాపాడే విధంగా తయారవచ్చు అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ సంబంధించిన చేస్తాం అనమాట. ఇప్పుడు కొంచెం ఇంటర్నల్ ట్రైనింగ్ చూద్దాం. ఇంటర్నల్ మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన కొన్ని ఫార్మ్స్ చూద్దాం. రెడీ, 1 2 3 4 5 6 up 7 8 9 10 11 12 13 forward అప్. చూసారు కదండి, మెయిన్గా మార్షల్ ఆర్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒకటి ఫిట్నెస్ అండి, ఇంకోటి ఏంటంటే మనం దీంతో పాటు ఏంటంటే మనకి స్పీడు, పవరు, బ్యాలెన్స్, కాన్సన్ట్రేషను ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మన మార్షల్ ఆర్ట్ మెయిన్గా మనకి 2 విధాలు ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే ఆత్మరక్షణ, 2 ఆరోగ్య సంరక్షణ. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే చూసారు కదా, ఆరోగ్య సంరక్షణ పరంగా అదేవిధంగా ఆత్మరక్షణ కొన్ని చూసాం, మూమెంట్స్ చేసాం కదండి. సేమ్ అదేవిధంగా ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్లో మనకి కావాల్సింది ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్, అంటే మైండ్ని ఏంటంటే మనం ఒక కాన్స్టెంట్గా ఉంచడం అనమాట, ఏకాగ్రతగా ఉండడం. మెయిన్గా చెప్పాలంటే దేంట్లోనైనా సరే, అది ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏ ఫీల్డ్ అయినా సరే, మన మైండ్ అనేది కాన్సన్ట్రేట్గా పర్ఫెక్ట్గా ఒకే ప్లేస్లో నిలబడగలిగితే ఆ ఫీల్డ్ ఏంటంటే మనకి ఆ మూమెంట్స్ అని మనకి పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది అనమాట. అది ఎడ్యుకేషన్లో కానీ ఎలా అయినా సరే. కాబట్టి ఆ విధంగా మనం మైండ్ని మన కంట్రోల్లో తీసుకురావడం, మన బాడీని మన కంట్రోల్లో తీసుకురావడం. అంటే చాలామంది ఇప్పుడు ఒక్క నిమిషంలో కళ్ళు మూసుకొని ఉండమంటే మన మైండ్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఒక ప్లేస్లో అనేది ఉండదు, సర్టన్ ప్లేస్లో. సేమ్ అదేవిధంగా ఏంటంటే మనకి అది మనం ఒక ప్రాక్టీస్ ద్వారా అలా మనం ఏంటంటే మన మైండ్ మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు అనమాట. సేమ్ అదేవిధంగా ఏంటంటే ఈ ఇంటర్నల్ మార్షల్ ఆర్ట్స్లో మన బాడీని ప్లస్ మైండ్ని ఏ విధంగా మనం ఒక కాన్సన్ట్రేట్గా, ఒక పర్ఫెక్ట్గా ఏ విధంగా మనం చెప్పిన విధంగా మన బాడీ ప్లస్ మైండ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. స్లోలీ ఇన్, అవుట్. చూసారు కదా, ఇలా మెల్లగా ఇన్ చేస్తూ మెల్లగా అవుట్ చేయాలి. ఇన్, అవుట్. ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా మన బ్రీత్ మీద ఉంచాలండి. బ్రీత్ ఏ విధంగా చేస్తున్నాం, ఏ విధంగా అవుట్ చేస్తున్నాం చూస్తూ చేయాలి. ఇన్, అవుట్, ఇన్, అవుట్. చూసారు కదా, సేమ్ అదేవిధంగా ఏంటంటే మనం ఇంటర్నల్ మెడిటేషన్ అనమాట. ఇంటర్నల్ మెడిటేషన్ అంటే ఇంతవరకు మీరు ఏంటంటే రకరకాల మెడిటేషన్ చూస్తుంటారు, కానీ ఈ షావులిన్ టెంపుల్లో మెడిటేషన్ ఏ విధంగా చేస్తారు అంటే జెన్ అంటారు అనమాట. జెన్ ఏంటంటే మన బాడీని
ప్లస్ ప్రతి పార్ట్ని ఏంటంటే కదలకుండా అలాగే స్టాట్యూ లాగా ఉంచిపెట్టి మనం చూస్తూనే అనమాట ఐస్ ఓపెన్ చేసే ఉంటాం. అది కానీ ఏంటంటే మనం బ్రీత్ ఇన్ చేస్తూ అవుట్ చేస్తుంటాం. బాగా కాన్సన్ట్రేషన్ అనమాట. అంటే మన బాడీని అలా కదలకుండా కొద్దిసేపు అలా బాడీని ఏంటంటే అలాగ ఉంచిపెట్టి చేస్తాం అనమాట. రెడీ, పొజిషన్, ఇన్, స్టాప్, కంటిన్యూ. చూసారు కదా, అలా కదలకూడదు అనమాట. బాడీని అంతా ఏంటంటే అలా స్టాట్యూ లాగా అనమాట. అలా ఐస్ని కూడా మనం మూవ్ చేయకూడదు. మన బాడీలో ఎటువంటి పార్ట్ కదలకుండా అలాగే ఆగిపోతాం అనమాట. కానీ ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే మెయిన్గా మన బాడీని మన కంట్రోల్ తీసుకురావాలండి. బ్రీత్తో పాటు చేస్తూ బాగా కాన్సన్ట్రేట్గా అనమాట. కాన్సన్ట్రేట్గా ఏంటంటే చూసారు కదా, అలాగే మెడిటేషన్ చేయాలండి ఈ విధంగా ఇన్నర్గా. ఇది ఇంటర్నల్ మార్షల్ ఆర్ట్ షౌలిన్ ఏంటంటే ఫేమస్ మెడిటేషన్ అండి. ఇక్కడ ఏంటంటే దీన్ని చేయడం వల్ల మనకేం జరుగుతుందంటే మెంటల్గా అదేవిధంగా ఫిజికల్గా కానీ మన బాడీని మన కంట్రోల్ తీసుకురావచ్చు అనమాట. దెన్ రిలాక్స్, అయిపోయిన వెంటనే బ్రీతింగ్ చేయాలి. ఇన్, అవుట్. చూసారు కదండి, ఇప్పటివరకు మనం ఏంటంటే రకరకాల మూమెంట్స్ చూసాం అనమాట. అదేవిధంగా ఏంటంటే మార్షల్ ఆర్ట్లో మెయిన్గా మెంటల్గా ఫిజికల్గా బాగా యాక్టివేట్ అవ్వడానికి అనమాట. అంటే వాళ్ళు చూడకుండా అనమాట, ఎటువంటి కనిపించకుండానే ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే మెయిన్గా ఫోకస్ చేస్తూ కాన్సన్ట్రేట్గా చేస్తారనమాట. రెడీ, రెడీ, పొజిషన్, గో. చూసారు కదండి, అంటే మెయిన్గా చూసినట్లయితే ఇవన్నీ ఆయన చేసిన ఊరికే చూడడానికి అలా అనిపిస్తుంది, కానీ అవన్నీ చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండి. అవన్నీ అప్లికేషన్ చూసినట్లయితే రకరకాలుగా అనమాట. ఓపెన్ యువర్ ఐస్. చూసారు కదా, అంటే అతని పైకి ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అతను నన్ను ఏ విధంగా కాపాలి కావాలి అంటే లాకింగ్, హ్యాండ్తో లాక్ చేయడం, అదేవిధంగా అటాక్ చేయడం, ఇలా సెన్సిటివ్ ప్లేస్లో అటాక్ చేయడం, పైన అటాక్ చేయడం, అంటే ఇవన్నీ కూడా అడ్వాన్స్ టెక్నిక్స్ అనమాట. ఆ టెక్నిక్స్ అన్నీ ఏంటంటే ఆయన ఒక మూమెంట్గా చేయడం జరుగుతుంది. చూసారు కదండి, ఇప్పుడు వరకు మనం ఏంటంటే హ్యాండ్ మూమెంట్ చేస్తాం అనమాట. సేమ్ అదేవిధంగా ఏంటంటే ఒక డమ్మీ పైన డమ్మీ మీద ఏ విధంగా మనం టెక్నిక్స్ చేయాలి, అదేవిధంగా మనం ఐస్ క్లోజ్. చూసారు కదా, ఈరోజు మనం ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ చేస్తున్నాం అనమాట. అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు కనిపించకుండా చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసి ఎవరైనా చేయొచ్చండి, కానీ ప్రాక్టీస్ అనేది మనకి యాడ్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ అనేది మన జీవితంలో యాడ్ చేయగలిగితే ఇలాంటి ఫిజికల్ పరంగా కానీ మెంటల్గా కానీ ఇటువంటి స్ట్రాంగ్ ఉంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈరోజు చేసే మూమెంట్స్ అని కూడా ఏంటంటే వీళ్ళు ఒక డమ్మీ పైన ఏ విధంగా వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఏ విధంగా చేయాలి అంటే చూస్ చేయడం అనేది కామన్ అండి. చూడకుండా చేయడం అంటే అడ్వాన్స్డ్, అంత స్పీడ్ అవుతుంది అనమాట. బాడీ మైండ్ కానీ యాక్టివేట్ అవుతుంది, ఇంకా స్పీడ్గా మన మూమెంట్స్ అని పవర్ఫుల్గా రావడానికి ఇలాంటి ఉపయోగపడతాయి అనమాట. రెడీ, గో, స్టార్ట్. గుడ్. చూసారు కదా, ఇలా అనమాట. అంటే డమ్మీని వాళ్ళ మీదకి వాళ్ళని అటాక్ చేసినప్పుడు ఏ విధంగా చూసారు కదా, ఇలా పవర్ఫుల్గా చేస్తారనమాట. ఎస్, గుడ్. మూమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే చూసారా, డమ్మీ మీద అటాక్స్ అని చేస్తారు. గుడ్. ఎస్, పవర్ అప్లై చేస్తూ చాలు. రెడీ, గుడ్. స్టాప్, స్టాప్, బో. చూసారు కదండి, అంటే వాళ్ళు ఏ విధంగా సరే కాపాడు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ అటాక్ బుడ్డన్ డంబిలో మెయిన్గా చూసినట్లయితే వాళ్ళు మన పైకి అటాక్ చేస్తారు. అంటే ఇది ఒక ఆపోనెంట్ డమ్మీ అనమాట, డమ్మీ మ్యాన్ అనమాట. మన పైకి అటాక్ చేసినప్పుడు పంచెస్, అదేవిధంగా కిక్స్, వాళ్ళు మనం డిఫెన్స్ చేస్తూ అఫెన్స్ అనమాట, అంటే స్పీడ్గా చేయడం అనమాట. అంటే మెయిన్గా చెప్పినట్లయితే ఇలాంటి మార్షల్ ఆర్ట్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే మన బాడీ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న సిచ్యువేషన్లో కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చాలామంది చూడడం జరిగింది అనమాట. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు జారి కింద పడిపోయినప్పుడే వాళ్ళకి తలలు పగిలిపోవడం, మోకాలు పగలడం, లేదా మోచేతులు రకరకాల డ్యామేజెస్ అవుతాయి అనమాట. కానీ ఇలాంటి మార్షల్ ఆర్ట్ చేయడం వల్ల వాళ్ళు అలాంటి అనుకూలమైన ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు కాపాడుకోవచ్చు అనమాట. కానీ నేటి కాలంలో మనకు తగ్గట్టు మనం ఫుడ్ తీసుకోవడం,
డైట్ మెయింటైన్ చేయడం ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో అసలు ఫుడ్ తినకుండా పోవడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో ఏంటంటే రకరకాల నరాల బలహీనత లాంటివి కానీ రకరకాల ఫ్యూచర్ చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఏంటంటే ఒక గైడ్ లైన్ ప్రకారం ఒక మంచి మాస్టర్ దగ్గర మీరు ట్రైనింగ్ అవుతూ గైడ్ లైన్ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ విధంగా తగ్గితే అదేవిధంగా మనకు ఏ క్లైమేట్ తగ్గట్టు ఆ ఫుడ్ తీసుకుంటూ ఇప్పుడు చూసినట్లయితే సమ్మర్ ఎక్కువ ఉందండి. కాబట్టి ఎక్కువ ఏంటంటే సమ్మర్ తగ్గట్టు ఆ ఫుడ్ తీసుకోవడం, ఆ డైట్ మెయింటైన్ చేయడం, అదేవిధంగా కొంచెం కేర్ అని తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఇప్పుడైతే ఎంత కేర్ తీసుకోవాలో అది ఫ్యూచర్లో మనకు ఉపయోగపడుతుందండి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ పరంగా కొంచెం వాళ్ళు అవేర్నెస్ అయ్యి ఫిజికల్ పరంగా కొంచెం అందరూ కూడా అవేర్నెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే వ్యూవర్స్, చూశారు కదా మాస్టర్ షెఫ్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో చక్కగా మనకి ఈ సమ్మర్లో మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి ఈ ఎండ నుంచి అనేది చాలా చక్కగా చెప్పారు. అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లలందరూ కూడా చాలా కాన్సన్ట్రేషన్తో చాలా ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చి ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం జరుగుతుంది. వీళ్ళని ప్రోత్సహిస్తున్న వీళ్ళ తల్లిదండ్రులకు కూడా మనల్ని మెచ్చుకోవాల్సిందే అనమాట. సో వీళ్ళకి ఇప్పటి నుంచే ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ స్టడీస్లో కానివ్వండి, లేదంటే వాళ్ళ జాబ్స్లో కానివ్వండి, వాళ్ళ కెరియర్లో కానివ్వండి, ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఇది ప్రేక్షకులందరూ కూడా ఈ హెల్త్ షో యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ పరంగా ఒక అవేర్నెస్ అనేది తేవడం కోసం అనమాట. సో మరొక మంచి కార్యక్రమంలో మరిన్ని టిప్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు